ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం గురించి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మార్చి 15న ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. వినియోగదారులు తాము కొనే వస్తువులు లేదా సేవల విషయంలో మోసపోకుండా ఉండటానికి, తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండటానికి ఈ రోజును కేటాయించారు. చరిత్ర నేపథ్యం: ఈ దినోత్సవానికి పునాది అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ వేశారు. మార్చి 15, 1962న ఆయన అమెరికా కాంగ్రెస్లో వినియోగదారుల హక్కుల గురించి మొట్టమొదటిసారిగా ప్రసంగించారు. ఇక దీనిని పురస్కరించుకొని 1983 నుండి ప్రతి సంవత్సరం మార్చి 15న అధికారికంగా ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు. వినియోగదారుల ప్రాథమిక హక్కులు: అంతర్జాతీయంగా గుర్తించబడిన ముఖ్యమైన హక్కులు ఇవి. రక్షణ పొందే హక్కు: ప్రాణానికి లేదా ఆస్తికి హాని కలిగించే వస్తువుల నుండి రక్షణ. సమాచారం పొందే హక్కు: వస్తువు నాణ్యత, ధర, గడువు తేదీ వంటి వివరాలు తెలుసుకోవటం. ఎంపిక చేసుకునే హక్కు: రకరకాల వస్తువుల్లో తనకు నచ్చిన దాన్ని ఎంచుకునే స్వేచ్ఛ. ఫిర్యాదు చేసే హక్కు: వస్తువులో లోపం ఉంటే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి న్యాయం పొందడం. భారత్లో వినియోగదారుల చట్టం: భారతదేశంలో వినియోగదారుల రక్షణ కోసం వినియోగదారుల రక్షణ చట్టం 1986 కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చారు. దీనిని మరింత బలోపేతం చేస్తూ 2019లో కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. మన దేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకుంటాం. మార్చి 15న జరిగేది అంతర్జాతీయ దినోత్సవం. జాగ్రత్తలు: జాగు గ్రాహక్ జాగు. వినియోగదారులుగా మనం పాటించాల్సిన కొన్ని నియమాలు: ఏదైనా వస్తువు కొన్నప్పుడు తప్పనిసరిగా రసీదు అడగాలి. వస్తువుపై ఉండే ఎంఆర్పి కంటే ఎక్కువ చెల్లించకూడదు. వస్తువు నాణ్యతను తెలిపే ఐఎస్ఐ, అగ్మార్క్, హాల్మార్క్ వంటి గుర్తులను గుర్తించాలి. 2026 ప్రత్యేక థీమ్: 2026 సంవత్సరానికి అంతర్జాతీయ వినియోగదారుల సంఘం నిర్ణయించిన థీమ్ సురక్షితమైన ఉత్పత్తులు, నమ్మకమైన వినియోగదారులు. ఈ సంవత్సరం ప్రధానంగా వస్తువుల భద్రత, నాణ్యత మరియు డిజిటల్ మార్కెట్లో వస్తున్న నకిలీ ఉత్పత్తుల నుండి వినియోగదారులను రక్షించడంపై దృష్టి సారిస్తున్నారు. వినియోగదారుల 8 ప్రాథమిక హక్కులు: ప్రారంభంలో కేవలం 4 హక్కులే ఉండగా ఇప్పుడు అంతర్జాతీయంగా 8 హక్కులు గుర్తించబడ్డాయి. ప్రాథమిక అవసరాల హక్కు: ఆహారం, బట్టలు, నివాసం వంటి కనీస అవసరాలు పొందే హక్కు. రక్షణ పొందే హక్కు: హానికరమైన ఉత్పత్తుల నుండి రక్షణ. సమాచార హక్కు: వస్తువు పూర్తి వివరాలు తెలుసుకోవటం. ఎంపిక చేసుకునే హక్కు: వేర్వేరు బ్రాండ్ల నుండి నచ్చింది ఎంచుకోవటం. వినిపించే హక్కు: ప్రభుత్వ విధానాల్లో వినియోగదారుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవటం. పరిహారం పొందే హక్కు: లోపభూయిష్ట వస్తువుల వల్ల కలిగిన నష్టానికి పరిహారం పొందడం. వినియోగదారుల విద్య: తన హక్కుల గురించి అవగాహన పెంచుకునే హక్కు. ఆరోగ్యకరమైన వాతావరణం: కాలుష్యం లేని వాతావరణంలో నివసించే హక్కు. భారత్లో ఫిర్యాదు చేసే విధానం: ఒకవేళ మీరు వినియోగదారుడిగా మోసపోతే వకీలు అవసరం లేకుండానే మీరు ఫిర్యాదు చేయొచ్చు. జిల్లా స్థాయి: 1 కోటి వరకు నష్టపరిహారం కోరుతూ జిల్లా వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేయొచ్చు. ఆన్లైన్ ఫిర్యాదు: ఈ దాఖిల్ పోర్టల్ ద్వారా ఇంటి నుండే ఆన్లైన్లో కేసు నమోదు చేయొచ్చు. నేషనల్ హెల్ప్ లైన్ 1915 లేదా 1800114000కు ఫోన్ చేసి కూడా ఫిర్యాదు చేయొచ్చు. రసీదు ఎందుకు ముఖ్యం? చాలా మంది ట్యాక్స్ ఆదా అవుతుందని రసీదు తీసుకోరు. కానీ రసీదు లేకపోతే మీరు వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేయలేరు. వస్తువుకు గ్యారంటీ లేదా వారంటీ పొందాలంటే రసీదు తప్పనిసరి. జాగు గ్రాహక్ జాగు ప్రాముఖ్యత:
భారత ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రచారం ద్వారా సామాన్యులకు ఎంఆర్పి గరిష్ట విక్రయ ధర కంటే ఎక్కువ వసూలు చేయటం నేరమని, వస్తువు నాణ్యతను తనిఖీ చేయాలని అవగాహన కల్పిస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్లో ఏదైనా నకిలీ వస్తువు వచ్చినా లేదా ఆర్డర్ చేస్తున్న వస్తువు కాకుండా వేరేది వచ్చినా మీరు ఈ హక్కుల ద్వారా సదరు కంపెనీపై చర్యలు తీసుకోవచ్చు. ఇప్పటి వరకు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చ్ 15వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. ప్రస్తుత తరం బాలీవుడ్ నటీమణుల్లో అత్యంత ప్రతిభావంతురాలు, విజయవంతమైన నటి ఆలియా భట్ మార్చ్ 15, 1993న జన్మించారు. తల్లిదండ్రులు ప్రముఖ దర్శకుడు మహేష్ భట్, నటి సోనీ రాజ్దాన్. భర్త బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్. వీరికి రాహా అనే కుమార్తె ఉంది. సినీ ప్రస్థానం. ఆలియా భట్ తన నటనతో చాలా తక్కువ సమయంలోనే అగ్రస్థాయికి చేరుకున్నారు. తొలి సినిమా 2012లో కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్. మలుపు తిప్పిన చిత్రం హైవే సినిమాలో ఆమె నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. ప్రముఖ చిత్రాలు ఉడ్తా పంజాబ్, రాజీ, గంగూబాయ్ కాఠియావాడి, బ్రహ్మాస్త్ర. తెలుగు ఎంట్రీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన అంతర్జాతీయ స్థాయి చిత్రం RRRలో సీత పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులు కూడా దగ్గరయ్యారు. పురస్కారాలు, గౌరవాలు. జాతీయ అవార్డు గంగూబాయ్ కాఠియావాడి చిత్రానికి గాను ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నారు. దగ్గుబాటి కుటుంబ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన అభిరామ్ దగ్గుబాటి మార్చ్ 15, 1991న జన్మించారు. కుటుంబం ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చిన్న కుమారుడు. ఈయన స్టార్ హీరో రానా దగ్గుబాటికి తమ్ముడు. దిగ్గజ నిర్మాత డి రామానాయుడి మనవడు. సినీ ప్రస్థానం. అభిరామ్ చిన్నప్పటి నుండే సినిమా వాతావరణంలో పెరిగినా వెండితెరకు పరిచయం కావటానికి కొంత సమయం తీసుకున్నారు. తొలి చిత్రం 2023లో విడుదలైన అహింసా సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. దర్శకుడు ప్రముఖ దర్శకుడు తేజ ఈ సినిమాను తెరకెక్కించారు. అహింసా సినిమాలో అభిరామ్ ఒక సాదాసీదా యువకుడిగా అన్యాయంపై పోరాడే వ్యక్తిగా నటించారు. వివాహం. అభిరామ్ దగ్గుబాటి వివాహం 2023 డిసెంబర్లో ప్రత్యూషతో జరిగింది. వీరి వివాహం శ్రీలంకలో అత్యంత వైభవంగా కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల మధ్య జరిగింది. సురేష్ ప్రొడక్షన్స్ కేవలం నటనకే పరిమితం కాకుండా తన తండ్రి సురేష్ బాబుతో కలిసి నిర్మాణ రంగంలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. భారతీయ సంగీత ప్రపంచంలో ముఖ్యంగా ర్యాప్, పాప్ మ్యూజిక్లో ఒక సంచలనం యోయో హనీ సింగ్. అసలు పేరు హృదయేష్ సింగ్. మార్చ్ 15, 1983న హోషియార్పూర్, పంజాబ్లో జన్మించారు. సంగీత ప్రస్థానం. హనీ సింగ్ కేవలం ఒక గాయకుడు మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప మ్యూజిక్ ప్రొడ్యూసర్ కూడా. ప్రారంభం. మొదట పంజాబీ ఆల్బమ్స్తో కెరీర్ మొదలుపెట్టిన ఆయన అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. బాలీవుడ్ ఎంట్రీ.
కాక్టైల్ సినిమాలో అంగ్రేజీ బీట్ పాటతో బాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. హిట్ సాంగ్స్ లుంగీ డాన్స్, చెన్నై ఎక్స్ప్రెస్, సన్నీ సన్నీ, బ్లూ ఐస్, దేశీ కళాకార్, ధీరే ధీరే వంటి పాటలు యూట్యూబ్లో రికార్డులు సృష్టించాయి. తెలుగులో చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో ఒక పాట పాడి తెలుగు ప్రేక్షకులకు కూడా పలకరించారు. ప్రముఖ నటి ఈషా తల్వార్. ఆమె కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వెబ్ సిరీస్ల ద్వారా కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. మార్చి 15, 1987న ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. తండ్రి వినోద్ తల్వార్ బాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత. సినీ ప్రస్థానం ఈషా తల్వార్ మలయాళ చిత్ర పరిశ్రమ ద్వారా తన కెరీర్ను ప్రారంభించారు. తొలి చిత్రం 2012లో వచ్చిన మలయాళ సినిమా తట్టెత్తిన్ మరియాతు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ఆమెకు మంచి పేరు వచ్చింది. తెలుగు ఎంట్రీ 2013లో నితిన్ హీరోగా నటించిన గుండె జారి గల్లంతైందే సినిమాతో తెలుగులోకి పరిచయమయ్యారు. ఇందులో ఆమె సెకండ్ హీరోయిన్గా నటించి తన నటనతో, అందంతో ఆకట్టుకున్నారు. ఇతర తెలుగు సినిమాలు అల్లరి నరేష్తో కలిసి సెల్ఫీ రాజా వంటి చిత్రాల్లో నటించారు. వెబ్ సిరీస్ సెన్సేషన్. సినిమాల కంటే కూడా ఆమెకు మిర్జాపూర్ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. మిర్జాపూర్, ఇందులో ఆమె మాధురి యాదవ్ ముఖ్యమంత్రి పాత్రగా నటించి తన నటనలోని వైవిధ్యాన్ని చూపించారు. హాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి, నిర్మాత మరియు సామాజిక కార్యకర్త ఎవా లాంగోరియా. పూర్తి పేరు ఎవా జాక్వెలిన్ లాంగోరియా. మార్చి 15, 1875న జన్మించారు. నేపథ్యం ఆమె మెక్సికన్ అమెరికన్ సంతతికి చెందిన నటి. సినీ, టెలివిజన్ ప్రస్థానం ఎవా లాంగోరియా పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది ఆమె నటించిన ఐకానిక్ టీవీ సిరీస్ డెస్పరేట్ హౌస్ వైఫ్స్. ఇందులో ఆమె పోషించిన గ్యాబ్రియల్ సోలిస్ పాత్ర ప్రపంచవ్యాప్తంగా ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ పాత్రకు గాను ఆమె గోల్డెన్ గ్లోబ్ అవార్డు నామినేషన్ కూడా పొందారు. సినిమాలు ఓవర్బోర్డ్, డోరా అండ్ ది లాస్ట్ సిటీ ఆఫ్ గోల్డ్ వంటి చిత్రాల్లో నటించారు. దర్శకురాలిగా ఆమె కేవలం నటనకే పరిమితం కాకుండా ఫ్లేమిన్ హాట్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించి తన ప్రతిభను చాటుకున్నారు. సామాజిక సేవ, వ్యాపారం. ఎవా లాంగోరియా ఒక శక్తివంతమైన మహిళా పారిశ్రామికవేత్త కూడా. ఎవా లాంగోరియా ఫౌండేషన్ లాటిన్ అమెరికన్ మహిళల విద్య మరియు వ్యాపార అభివృద్ధి కోసం ఆమె ఈ సంస్థను స్థాపించారు. రాజకీయాల్లో ఆమె అమెరికా రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ముఖ్యంగా మహిళా హక్కులు, వలసదారుల సమస్యలపై గలం విప్పుతారు. వ్యాపారాలు ఆమెకు సొంతంగా క్లాతింగ్ లైన్, ఇతర వ్యాపారాలు ఉన్నాయి.